వీరేష్ చంద్రశేఖర్ దేవ్ గారికి, అలాగే మరి ఈరోజు ఈ అభినందన సభ ఏర్పాటు చేయడం దేనికి జరిగింది అనేది మరి గౌరవనీయురాలు మన మంజంపులి చిరంజీవి మన శాసనసభ్యురాలు తోయికి జగదీశ్వర్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న జనసేన అధ్యక్షుల వారికి, వేదిక మీద ఉన్న తెలుగుదేశము జనసేన ఎన్డీఏ సభ్యులకు, వేదిక ముందున్న 3 పార్టీ కార్యకర్తలకు మీ అందరికీ వందనం, అభివందనం, శుభాభివందనం. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేటికి మన కురుపాం నియోజకవర్గంలో 9 సార్లు శాసనసభ ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ 2 సార్లు మాత్రం 1994లో 2024లో తప్పించి ఏ రోజు కూడా ఇక్కడ ఓడిపోవడమే జరిగింది. ఎంతటి ఘనమైన సభ ఏర్పాటు చేసినందుకు మన నియోజకవర్గం తరఫున, అన్ని మండలాల తరఫున వీరేష్ దేవి గారికి మరొకసారి ధన్యవాదాలు మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఏది ఏమైనా మరి ఎంతటి అవకాశం వచ్చింది. మన శాసనసభ్యురాలు తోయికి జగదీశ్వర్ గారు ఇన్ఛార్జ్ ఇచ్చి నుంచి 30 రోజులుంటే 30 రోజులు కూడా ఏదో ఒక గ్రామానికి వెళ్ళి ప్రతి కార్యకర్తను కలుపుకొని వెళ్ళి మరి గౌరవనీయులు మన విజయరామరాజు గారి ఆశీస్సులతో, ఆ తర్వాత వీరేశ్వరరావు గారి ఆశీస్సులతో, ఈ వేదిక మీద ఉన్న అధినేత మహారాజు అందరూ ఆశీస్సులతో, మీరు కార్యకర్తల అభిమానంతో ఇంతటి ఘన విజయాన్ని చేకూర్చారనంటే మీ అందరికీ మరొకసారి పాదాభివందనం చేయాలి. కారణం ఏంటంటే ఏ రోజు కూడా నేటికి తెలుగుదేశం పార్టీలో 37 సంవత్సరాలై ఉన్నాయి. ఇంతటి ఆదర అభిమానం ఏ రోజు చూడలేదు, ఎప్పుడు కూడా. ఎందుకంటే మన నియోజకవర్గానికి ఒక అదృష్టం మొదలైంది. నిన్నటితోని వైసీపీతో సరిపోయి అదృష్టంలోకి వచ్చాయి కాబట్టి మరి శాసనసభ్యురాలుగా ఇప్పుడే చాలా మంది కార్యకర్తలు చాలా విషయాలు చెప్పారు. అమ్మా, ఈ మధ్య సాధవాళ్ళు కప్పిన గంట పూర్వం నుంచి కష్టమైన చూడాలనేది అందరి అభిప్రాయం అదే అనేది మీ అందరికి మరొకసారి మనవి చేస్తూ, మరి వేదిక మీద ఉన్న పెద్దలు చాలా మంది పెద్దలు ఉన్నారు. మరి మన అందరికంటే వయసులో ఆవిడ చిన్నమ్మాయి, ఆ భగవంతుడు, ఆ చంద్రబాబు నాయుడు గారు, ఆ పవన్ కళ్యాణ్, ఆ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సహాయంతో ఆవిడ శాసనసభ్యురాలు అయింది కాబట్టి మనందరి సహకారం కూడా ఆవిడకి ఇచ్చి ముందుకు నడిపించవలసిన బాధ్యత ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఉన్నదని మరొకసారి మనం చేస్తూ, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అన్ని మండలాల్లో ఉన్న పెద్దలకు, అలాగే మా కొమరాడ మండలం నుంచి 6318 ఓట్లు మెజార్టీ ఇచ్చిన మా కొమరాడ మండల ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంతటి ఘనంగా ఇప్పుడే జిఎం వాళ్ళు చెప్పారు, వాళ్ళు 45,000 అయితే 6,900 వచ్చాయి, మా 43,000 అయితే 6,300 మెజార్టీ వచ్చింది. కాబట్టి మరొకసారి మన కొమరాడ మండల ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరి దగ్గర జై హింద్. అందరూ కూడా ఇక్కడ మీరు చాలా మంది భోజనం చేశారు కాబట్టి మీరందరూ కూడా కూర్చొని వాళ్ళు కూడా ఖాళీ కుర్చీల మీద కూర్చుంటే, ఆవిడే మన ఎమ్మెల్యే గారు ఫస్ట్ ప్రసంగం కాబట్టి మనందరూ కూడా 1 నిమిషం అటు